సార్ ఒకటి రవి ఇందాక చెప్పినట్టు పిల్లల్ని చూడనివ్వకపోవడం మూలాన మీకు కోపం వచ్చి అదే మీరు ఎలా ప్రకటించుకోవాలి అనే తోటి ఏదైతే మీరు మాట్లాడారో ఫేస్బుక్లో ఏదైతే పెట్టారో మీ భార్య మీద తర్వాత ఇందాక అమ్మాయి దగ్గర మెసేజెస్ అవి చూస్తే అది ఒక బయటికి అనకూడని మాటలు అవన్నీ కూడా మీరు పెట్టారు. అంటే మేబీ అది మీరు ఎంచుకున్న మార్గమేమో కదా, మీ పిల్లలని మీరు చూడడానికి మీరు ఎంచుకున్న మార్గమేమో, అంతేనా? మేము నా నోటికి అనకూడదు, నా సంస్కారం అడ్డొస్తుంది, నువ్వు ఏం పెట్టావు, ఏం పెడుతున్నావు, నువ్వు అసలు ఏమనుకొని రాసావు, అది సిగ్గులేదా నీకు? ఆ మాట అనడానికంటే ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఏం అర్హత ఉంది మాట్లాడడానికంటే సాటి స్త్రీగా మాకు మాట్లాడే హక్కు ఉంది కనుక నువ్వు ఎలా పెట్టావు అలాంటి భాష అంతా? నువ్వు ఏమనుకుంటూ పెడుతున్నావు, ఏమనుకుని పెట్టావు, దానికి సమాధానం చెప్పు. నువ్వు ముందు నోర్మై, నువ్వు మాట్లాడాల్సిన నీకు అసలు అవసరం లేదు. నిన్ను అసలు కూర్చోబెట్టి మాట్లాడాను చూడు, అదందరికీ కూడా మా సంస్కారానికే మేము సిగ్గుపడుతున్నాం. లేకపోతే నువ్వు అలాంటి భాష నువ్వు మాట్లాడేది, నీతో పాటు పవిత్రంగా ఉండి భార్యని వెలకట్టి నువ్వు బజార్లో పెడతావా? అంత బదులు కత్తి పెట్టి చంపేసి ఒకసారి చచ్చిపోయేది కదా. నిమిషానికి చంపేస్తున్నావే అమ్మాయిని, సిగ్గు లేదా నీకు? అన్నం తినట్లేదా నువ్వు? నీ భార్యకు వెళ్ళగడుతున్నావా నువ్వు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? పిల్లల్ని చూడనివ్వట్లేదని. పిల్లల్ని చూడనివ్వకపోతే కోర్టుకెళ్ళి విజిటింగ్ రైట్స్ అడుగు, పోలీస్ స్టేషన్లో కూర్చొని ధర్నా చేయి, హంగర్ స్ట్రైక్ చేయి, చచ్చిపో, నా పిల్లల్ని చూపించని. నీ భార్యని అలా నిలబెట్టి నీ పిల్లల్ని అంట. ఇదంతా కపట ప్రేమ నీకు. నిజంగా 5 ఏళ్ళు నీ పిల్లలు ఏం తిన్నారో నీకు తెలుసా నీకు? ఈరోజు పిల్లలని మాట్లాడుతున్నావు. ఇతనికి కేవలం 498 అలాంటివి కాదమ్మా, నిన్ను వేరే వాళ్ళ దగ్గరికి కూడా పంపిస్తాను అని ఫోన్ నెంబర్లు కూడా పెట్టేశాడు కదా. కావాలంటే నీ తరఫున మేము నిలబడి చెప్తాం, ఈయనకి నిర్భయ చట్టం తప్ప వేరేది ఏది వేసినా కూడా నీలాంటి వాళ్ళకి అది సరిపోతుంది. ఎందుకంటే నీకు ఇంత కూల్గా నువ్వు ఎప్పుడైతే సార్ వెళ్ళి క్షమార్పణ అడగన్నావో, నువ్వు అడిగేసావు చూడు, అప్పుడే మాకు అర్థమైపోయింది నువ్వు ఇంకో ప్లాన్ వేస్తున్నావు. ఆ అమ్మాయిని ఎప్పుడైనా మింగేస్తావు.